ఈ తేదీ నాడు ఒక అదృష్టం ఒక స్త్రీ రూపంలో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోంది. ఆమె ఎవరో తెలుసుకుంటే మీ తల తిరిగిపోతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న స్త్రీ. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ స్త్రీ ప్రేమ అనేది ఈ రోజున దొరికేటటువంటి ప్రేమ కాదండి. చాలా గొప్ప ప్రేమ, చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఈ రాశి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఎంతో నిస్వార్థంగా ఈ రాశి వారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. నిజంగా అలాంటి స్త్రీ యొక్క ప్రేమ దొరకడం ఈ రాశి యొక్క పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవాలి. ఈ రోజున ప్రేమలు ఎలా ఉంటున్నాయి ఈ రోజుల్లో అంటే చాలా వరకు కూడా స్వార్థం అంటే డబ్బును చూసో, అందరినీ చూసో, హోదా చూసో, పరపతి చూసో, లేదా వెనుకమాల ఆస్తి పాస్తి చూసో, లేదా బైక్ ఉందను, కారు ఉందను, మన కనీస అవసరాలు తీరుతాయి అని చెప్పేసి ఇట్లా ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తున్నారు. కానీ ఈ రాశి వారిని మాత్రం ఈరోజు ఈ స్త్రీ ఎలా ప్రేమిస్తుంది అని అంటే వారి దగ్గర నుంచి ఏ మాత్రము కూడా ఆశించదు. తనే ఇవ్వాలనుకుంటుంది, కావాలని కోరుకోదు. స్వచ్ఛమైన ప్రేమ ఈ రోజుల్లో దొరికే మామూలు ప్రేమ కాదు. భగవంతుడే వారిని మీకు తోడుగా పంపిస్తున్నాడు. ఒక నిస్వార్థమైన ప్రేమ అంటే మనిషిని మనిషిగానే ప్రేమించేటటువంటి ప్రేమ. ఆ స్త్రీ యొక్క అవసరాలు ఏదైనా తీరుస్తారనో, లేకపోతే ఆ స్త్రీకి ఏదో ఒక రకంగా సహాయపడతారనో, ఇలా ఏ రకంగా కూడా తను ప్రేమించడం లేదు. తను ఏమిటంటే ఒక నిస్వార్థంగా ఈ మనిషి నాకు ఉంటే చాలు, ఈ మనిషి నా జీవితంలో ఉంటే చాలు, ఈ మనిషి యొక్క ప్రేమ నాకు దక్కితే చాలు, ఈ మనిషి నాకంటూ సొంతమైతే చాలు అన్నట్లుగా ఒక రకమైన భావనతో ఆ స్త్రీ ప్రేమించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రేమను వీళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఈ రాశి వారు కూడా అనుమానిస్తున్నారు. ఏంటి, ఏమీ ఆశించకుండా ఇలా ప్రేమిస్తున్నారంటే, ఏమీ ఆశించడం లేదంటే మేము కూడా నమ్మలేము. ఆ స్త్రీ ఏదో మా దగ్గర నుంచి కోరుకుంటుంది, కాకపోతే అది అవసరం వచ్చినప్పుడు బయట పెడుతుంది అని చెప్పేసి అనేవారు కూడా ఉన్నారు. ఆ స్త్రీని కొన్నాళ్లుగా అనుమానించి అపార్థం చేసుకున్నవారు ఈ రాశివారు. కానీ తరువాత వాళ్ళు పడింది కేవలం అపోహ అని మాత్రమే. ఇదంతా నిజమైనటువంటి ప్రేమ అని చెప్పేసే సమయం ఇది. ఈ రాశి వారికి ఏమిటంటే కాలక్రమేణా అర్థమవుతూ ఉంటుందన్నమాట. నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఇలాంటి ప్రేమలు దొరుకుతాయండి. ఇలాంటి ప్రేమల కోసం ఎంతమందో గడ్డాలు పెంచుకుని తిరుగుతున్నారు. కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి మాత్రం ఏ మాత్రం కష్టం లేకుండా ఈ ప్రేమ ఫ్రీగా దొరికిందని చెప్పొచ్చు. నిజంగా దైవానుగ్రహం వల్లే మీ యొక్క మంచితనం అనుకోవచ్చు, మీ పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరో మనం ఇప్పుడే తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి గురించి మాట్లాడుకుంటే, ఈ రాశి వారిలో ఉన్నటువంటి ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉంటారో మీరు ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ గురించి చాలా విషయాలు మీ మనసును తాకేలా చెప్పబోతున్నాము. మీ జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలు ఇవే అన్నమాట. కాకపోతే కొంతమంది విషయాలు బయటపడవచ్చు, ఇంకొంతమందికి బయటకు తెలియకపోవచ్చు. కానీ మా గురించి ఎలా తెలిసింది వీళ్ళకి అన్నట్లుగా మీరే ఆశ్చర్యపోతారు. అంత దగ్గరగా మీ జీవితానికి ఈ వీడియో చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఇంకా ఈ రాశి వారిలో ఉన్నటువంటి పురుషుల విషయానికి వస్తే గనుక వీళ్ళు చాలా చాలా చక్కగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. చిన్న వయసు నుంచి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో, ఒక భయభక్తులతో పెరిగిన వ్యక్తులు, అలాగే గారాబంగా కూడా పెరిగిన వ్యక్తులు. తల్లిదండ్రులు వీరిని ఎంతో ప్రేమగా పెంచుతారు, అలా అయితే భయభక్తులతో కూడా పెంచుతారన్నమాట. కాబట్టి వీరి యొక్క పెంపకం కావచ్చు, వీరి యొక్క నడవడిక కావచ్చు, వీరి యొక్క పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా రూపం అంటే గుణగణాల సంగతి గురించి మనం మాట్లాడుకుంటే తప్ప తెలియదు. మనిషిని కలిసిన తర్వాత తప్ప తెలియదు. కానీ రూపం ఫస్ట్ ఎవరైనా చూసేది మగవాళ్లలో. ఆడవాళ్ళు చూసేదైనా, ఆడవాళ్లలో మగవాళ్ళు చూసేది అయినా ముందు చక్కటి రూపం అన్నమాట. అంటే ఈ స్త్రీ చక్కగా ఉందని మగవాళ్ళు ఎట్లాగైతే అనుకుని చూస్తారు, అలాగే కొంతమంది స్త్రీలు కూడా మగవారు ఎవరైనా చక్కగా ఉంటే వాళ్ళు అలాగే చూస్తారు అన్నమాట.
ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా వరకు కూడా చాలా చాలా చక్కగా ఉంటారు. అంటే వీరిని ఒక్కసారి చూసామంటే ఏ స్త్రీ అయినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే అందం అనేది వీరి సొంతం అవుతుంది. వీరి యొక్క హైట్ కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే హెయిర్ స్టైల్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటారు. ఇంకా యవ్వన స్థితిలో వీళ్ళు ఏమిటంటే చాలా చక్కటి రూపం కలిగి ఉంటారు. కాబట్టి వీరిని చూసి ఆకర్షితులు అవుతారనమాట. అంటే ఫస్ట్ ఏమిటంటే రూపానికి ఆ స్త్రీ ఆకర్షితులు అవ్వడం జరిగింది. ఇక తరువాత తన యొక్క గుణగణాలు కూడా నచ్చుతాయి అన్నమాట. కొంతమంది ఏమిటంటే ఏదైనా సరే చూడంగానే కొంతమంది సరే బాగున్నారులే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఈ స్త్రీ ఏమిటంటే ఇక వదలలేకపోతుంది అన్నమాట. ఇదంతా దైవ నిర్ణయం, కాలం ప్రకారంగా జరుగుతున్న వాస్తవం. ఇలా జరగడంలో తప్పేమీ లేదండి. ఇది మీ యొక్క పరిస్థితి అయినా మీ మంచి మనసుకు దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవాలి. మీరు ఇంత చక్కగా ఉన్నారు కాబట్టి కొంతమంది ఏమిటంటే మనసుకు తీసుకుంటారు. అంటే వాళ్ళకు బాగా నచ్చుతారు, నచ్చడంలో కూడా బాగా నచ్చుతారు. ఈ రాశిలో ఉన్న పురుషులు ఏమిటంటే వీళ్లకు ఆ స్త్రీకి బాగా నచ్చాడు అనమాట. అంటే ఆ స్త్రీ తన కోసం ఏదైనా వదులుకునేంతగా, ఏదైనా తన కోసం ఏమిటంటే తెలుసుకుని తను అంటే ఆ స్త్రీనే వెంట పడుతుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు వెంట అంటే అతని గురించి తెలుసుకోవడం, అతని ఫ్రెండ్స్ దగ్గర తన ఫోన్ నెంబర్లు తీసుకోవడం కావచ్చు, తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం కావచ్చు, తను చేసే పని దగ్గర ఇలా కొన్ని విషయాలు ఏమిటంటే ఆ స్త్రీ తెలుసుకుంటుందన్నమాట. అలా తెలుసుకుంటే అన్ని విషయాలు కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఈ రాశి పురుషుల్లో ధైర్యం ఎక్కువగా కనిపిస్తుంది, మొండితనం కనిపిస్తుంది. ఎదుటి వారిని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే విధానం నచ్చుతుంది. అందము ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఇలాగ ప్రతిదీ కూడా ఇక తర్వాత అందంతో పాటుగా గుణగణాలు కూడా నచ్చుతున్నాయి అన్నమాట. ఆ స్త్రీకి ఇక నచ్చేసరికి ఇలాంటి వాళ్ళను ఎలా వదిలి పెట్టుకోగలుగుతామో, ఏదో ఒక రూపంలో వీళ్ళు మా జీవితంలో ఉండాల్సిందే. వీళ్లను మా జీవితంలో మేము పొందలేకపోతే కనీసం ఒక్కసారి అయినా మా జీవితమే వృధా అని ఆ స్త్రీ ఏమిటంటే మానసికంగా తను బలంగా అనుకుంది అన్నమాట. అలా మానసికంగా బలోపేతమవుతుంది. ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అనే విధానంతో ఇక అయితే ఈ తులారాశిలో ఉన్న పురుషులకి ఇవన్నీ తెలియదు. వీళ్ళు ఏమిటంటే మామూలుగా వీళ్ళ జీవితాల్లో, వీళ్ళ పనుల్లో వీళ్ళు బిజీగా ఉంటారు. ఒక బాధ్యతగా, ఒక పద్ధతితో పెరిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు లోకంలో ఎక్కువగా ఉంటారు. ఇక ఈ స్త్రీ ముఖ్యంగా ముందు ఎవరు అనే సందేహం మీకు రావచ్చండి. ఈ స్త్రీ వచ్చేటప్పటికి పూర్తిగా బయట నుండి వచ్చినటువంటి స్త్రీని, అంటే బంధువుల్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా దూరపు చుట్టరికాలు కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, లేదా గతంలో వాళ్ళు చదువుకునే దగ్గర కావచ్చు, ఇట్లా ఏ రకంగా అయినా కూడా ఆ స్త్రీని ఇంతవరకు ఈ రాశిలో ఉన్న పురుషులు చూడలేదు. అలాగే ఆ స్త్రీ కూడా ఈ రాశిలో ఉన్న పురుషుణ్ణి ఇంతవరకు చూడలేదనమాట. వీళ్ళు పూర్తిగా బయట నుండి వచ్చిన స్త్రీని, అంటే ఎవరో అస్సలు తెలియదనమాట. బయట నుంచి వచ్చిన స్త్రీ అలా పరిచయం అనేది వీళ్ళకి మొదలవుతుంది. అయితే ఇలా ఇష్టం అనేది బాగా పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏదైనా పనుల మీద కానీ, బిజినెస్ పనుల మీద కానీ, ఉద్యోగ పనుల మీద కానీ, వీళ్ళు ఏదైనా బయట పనుల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు పనిచేసే ప్రాంతాల్లో ఈ స్త్రీ వీరికి పరిచయం అవుతుంది. అలా పరిచయం ఇక ఆ స్త్రీని మొత్తంగా తన గురించి పూర్తిగా తెలుసుకుని ఆ పరిచయం కాస్త తను ప్రేమగా మార్చుకుంటుంది. అయితే ప్రేమ అనే కన్నా కూడా ఒక పిచ్చి అనడం నయము. ఎందుకంటే ఇక అసలు ఆ మనిషి లేకపోతే నా లైఫే వద్దు అనుకునేంతగా తను డిసైడ్ అయిపోతుంది. ఇక పూర్తిగా తన గురించి తెలుసుకోవడం ఈ రాశిలో ఉన్న పురుషుడు గురించి, అయితే తను ఫోన్ నెంబర్ కూడా తెలుసుకోవడం, ఇట్లా ఎట్లాగైనా సరే ఈ రోజున సమాచారం అందుతుంది. తన మనసులో తను బాగా పెంచుకున్న ఇష్టాన్ని ఏ రోజున చెప్తుంది. తన మనసుతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఒక మనిషి గురించి మనం ఒక గంట ఆలోచిస్తేనే ఆ మనిషి మనకు దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అవుతాం. ఇక ఆ స్త్రీ ఏమిటంటే గత కొద్ది వారాలు, మాసాలుగా అలాగే ఆలోచించి ఏమిటంటే ఈ పురుషుడితో మానసికమైన సంబంధాన్ని, అంటే తనకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడకపోయినా కూడా మనసుతో సంబంధాన్ని పెనవేసుకుంది. కాబట్టి ఈ పురుషుడు ఎప్పటి నుంచో తెలిసినటువంటి ఒక వ్యక్తిగా తనకు కనిపిస్తూ ఉంటాడనమాట.
అంటే తనను చూసి నవ్వుకోవడం, తన మాటలు నచ్చడము, తను ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నాడా, ఎలా ఉన్నాడా, ఏంటా అని ఊహించుకోవడము, తను ఎప్పుడు వస్తాడా ఈ దారిలో అని చెప్పేసి తన కోసం వెతకడం, తను వచ్చేదాకా వెయిట్ చేయడము, చూడడం, తనను చూసి నవ్వుకోవడము, సంబరపడిపోవడము, ఇవన్నీ చూసి ఏమిటంటే చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆ స్త్రీ. అలా మనసుతో మీతో కలిపి ముడి వేసుకుంది బంధాన్ని. ఇక ప్రేమ అనేది అక్కడితో ఆగలేదు. ఇక ఎలాగైనా మీ ఫోన్ నెంబర్ తీసుకుని మీతో మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఆ స్త్రీ కూడా చాలా చాలా మంచి స్త్రీ అండి. తను కూడా ఒక పద్ధతి గల కుటుంబం నుండి వచ్చిన మేలిమి జాతి స్త్రీ అన్నమాట. తనతో ఏమిటంటే ఫోన్ నెంబర్ తీసుకుని డైరెక్ట్గా మాట్లాడలేరు కదా, మగవాళ్ళే మాట్లాడడానికి భయపడతారు, ఆడవాళ్ళు ఇంకా ఎక్కువగా భయపడతారు. ఇక ఆ స్త్రీ ఏమిటంటే ఎలాగైనా సరే ఇక అంటే ఏదో ఒక కారణంతో ఈ రోజున ఫోన్లు చేస్తూ ఉంటుంది. అలా చేయక ఫస్ట్లో మీకు అర్థం కాదు, కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఇక ఆ తర్వాత చేయగా తనకు నిదానంగా అర్థమయ్యే గడియ ఇది. ఈ గడియలు మీకు చాలా బాగున్నాయి. మీ మనసును ప్రేమ ఆకర్షిస్తుంది. ఆ స్త్రీ విధానం నచ్చుతుంది మీకు. ఇప్పుడు ఈ రోజునే ఇలా జరగచ్చు, లేదా కొద్ది రోజుల క్రితమే ఇలా జరిగి ఉండవచ్చు. ఈరోజు ప్రేమ పారవస్యంలో ఆ స్త్రీ ప్రేమలో మునిగి తేలిపోతారు. ఏ కారణం చేత నాకు ఫోన్ చేస్తున్నారు ఇలా చెప్పేసి ఇక ఈ పురుషుడు ఈరోజు అడగగా, ఎందుకు అంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని చెప్పేసి తనే దగ్గరగా వచ్చి అడిగేసరికి ఆ స్త్రీ ఏమిటంటే అలా ఒప్పుకుంటుంది. మీరు అడిగిన, తను అడిగిన ఈ రోజున మనసులు కలుస్తాయి. ఈ స్త్రీ కూడా అతనికి నచ్చేస్తోంది. ఏమిటంటే ఇక అతను కూడా ఆటోమేటిక్గా నిదానంగా అంటే ఈ స్త్రీ చాలా టైం తీసుకుని ప్రేమను పెంచుకుంది. తన ప్రేమను చూసి ఈ రోజున ప్రేమ అంటే ఏమిటో పాఠం అవుతుంది వీరికి. కానీ అతనికి ఏమిటంటే ఇప్పుడే మొదటిసారి కాబట్టి ఇతని ఇష్టాన్ని అంటే ఈమె కూడా నచ్చింది కాబట్టి ఓకే, కానీ మనసుతో ముడివేసుకోవడానికి అతనికి కాస్త సమయం పడుతుంది. ఈ రోజున ఈ సమయంలో వేచి ఉండండి. వేచి ఉండడంలో కూడా ఆనందం ఉంటుంది, కానీ గజిబిజిగా కూడా మీకు ఉండవచ్చు. ఇక ఏది ఏమైనా కానివ్వండి, ఇలాగా ఈ పురుషుడు కూడా ఆ స్త్రీని ఇష్టపడడం జరుగుతుంది. ఇక ఇలాగా వాళ్ళిద్దరూ ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకోవడము, అంటే ఒక మగవాడిలో ఉండాల్సిన లక్షణాలు మొత్తం కూడా ఆ స్త్రీకి ఈ రాశిలో ఉన్న పురుషుడి దగ్గర కనిపించాయన్నమాట. ఇక కాలక్రమేణా వీళ్ళు మాట్లాడుకోవడం, చాలాసేపు ఫోన్లో మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఇలా వీళ్ళు కలుసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక అలా జరిగి నిదానంగా ఏమిటంటే వాళ్లకు మానసికంగా బంధం ఏర్పడుతుంది. మనుషులు కూడా చాలా దగ్గరగా ఉంటారన్నమాట. ఇక అలా జరగంగా ఏమిటంటే గనుక ఈ తులారాశి వారి అందరికీ ఇది వర్తిస్తుందని మేము చెప్పడం లేదు, కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశిలో ఉన్న కొంతమంది గురించి తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలాగే ఉంటుందని చెప్పేసి మేము చెప్పడం లేదు, కానీ ఎక్కువ శాతం అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా జరగంగా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అనేది ఏర్పడుతుంది. ఇక ఈ రాశిలో ఉన్న పురుషులు వీళ్ళు ఏ పనులు కూడా మానుకోరండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఆ స్త్రీతో మాటలు, పరిచయాలు ఉంటూనే ఉంటాయి. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు సంపాదన పరంగా కూడా కాస్త బెటర్ స్థితిలోనే ఉంటాడు. ఒకరికి కాస్తో కూస్తో సహాయం చేసే శక్తి వీరుకుంటుంది. అలాగే ఆ స్త్రీ వచ్చేటప్పటికి కాస్తో కూస్తో కష్టాల్లో ఉన్న స్త్రీ. నిజానికి ఆ స్త్రీకి ఏమిటంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడి దగ్గర నుంచి సహాయం కావాల్సి వచ్చిన, అంటే తను చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉండి కూడా అంటే ఈ రాశి వారు ఎలా ఉంటారంటే వీరి మైండ్ సెట్ అనేది మనం ఏదైనా వాస్తవాలే మాట్లాడుకోవాలి. వీళ్ళు కాస్త డబ్బు విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారు, చాలా పిసినారితనంగా ఉంటారు. ఇక అలా ఆ స్త్రీ అంటే డబ్బు అవసరమని తెలుసు, నిజానికి ఆ స్త్రీ కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. మనం సహాయం చేస్తే, అడిగితే, ఏదైనా హెల్ప్ చేస్తే తను తీసుకోగలిగేటటువంటి ఇదిలోనే ఉంది అని తెలిసినా కూడా వీళ్ళు డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. గబుక్కున ఈ రాశిలో ఉన్న పురుషులు పైకి ఖర్చు చేసినట్లుగా
కనిపిస్తారు. అంటే వాళ్ళ పర్సనల్ విషయాలకు, వాళ్ళ కుటుంబ విషయాలకు ఎంతైనా ఖర్చు చేసుకుంటారు. కానీ ఎవరికైనా ₹1 ఇవ్వాలి అంటే మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటారనమాట. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి ఇక అలా ఉండగా ఏమిటంటే గనక వీళ్ళు ఆ స్త్రీ సహాయం కావాలని తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు. ఇక అది తెలిసినా కూడా ఆ స్త్రీకి తెలుసు ఈ రాశిలో ఉన్న పురుషులు హెల్ప్ చెయ్యరు అని తనకి తెలిసినా సరే తను ఇష్టపడింది ఇక ఆ మనిషి యొక్క గుణగణాలను. అంతేకాని తను ఏదైనా సహాయం చేస్తాడా, నా కష్టాలు తీరుస్తాడా, నా కష్టాల నుండి బయటపడేస్తాడా ఇలా ఆలోచించదు. ఎందుకంటే ఈ పురుషుడు తన జీవితంలో ఉన్న తన కష్టాలు తనకే ఉంటాయి. ఆ పురుషుడితో జీవితంలో లేకపోయినా కూడా తన బాధలు తను పడాల్సిందే, తన కష్టాలు తను తీర్చుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది ఆ స్త్రీ. అంటే నా బాధలు నాకు తప్పవు కదా, ఎవరు ఏ మనిషి తీర్చడు కదా, ఏ దేవుడు తీర్చడు నా బాధలు నాకు తప్పవు. ఇక ఇలాగే తను ఏమిటంటే తన బ్రతికేదో తన కష్టాలు ఏదో తను పడుతూ ఉంటుందన్నమాట. అలాగా ఇక ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడితో మాత్రం మాటల్లో కానీ ప్రేమలో కానీ ఏ మాత్రము కూడా అంటే నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నా అవసరాలు నువ్వు తీర్చట్లేదు అని ఒక చనువు వచ్చింది. అయినా సరే చనువు వచ్చినా సరే ప్రేమగానే చూపించింది, కానీ ఏ మాత్రము కూడా ఇంకో రకంగా చూపించకుండా ప్రేమగా ఈ రాశిలో ఉన్న పురుషుడితో అంతే ఇదిగా ఉంది. అలాగా ఇక ఆ పురుషుడితో ప్రేమగా మాట్లాడటం, తన కష్టాలు కూడా బయటకు చెప్పేది కాదు. అంటే ఆ స్త్రీ ఏమిటంటే బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడకుండా తన బాధలు తనలోనే దిగమింగుకొని అతనితో మాట్లాడినంతసేపు ఫోన్లో కావచ్చు లేకపోతే డైరెక్ట్గా కలిసిన ఆ బాధలు తనలోనే దిగమింగుకొని తనతో మాత్రం చాలా నవ్వుతూ మాట్లాడుతూ తనకి ఎలాంటి కష్టాలు లేవు అన్నట్లుగా చాలా ఇదిగా అట్లా ఉండేదన్నమాట. బాధలు ఉంటే నిజానికి చాలా వరకు కూడా ఆ స్త్రీకి చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ అన్నమాట. తనకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేని స్థితి నుండి కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ కుటుంబాల నుంచి ఆ స్త్రీ ఏమిటంటే అలాంటి జీవితం నుండి బయటకు వచ్చిన స్త్రీ. అంటే ఆ స్త్రీ కూడా చాలా చాలా మంచి అమ్మాయి అండి. మంచి అమ్మాయి అయినప్పటికీ కూడా ఏమిటంటే తనకి వివాహం అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమందికి వివాహం కాని వాళ్ళు ఉండొచ్చు. బాగా కష్టాల్లో అంటే తండ్రి సపోర్ట్ లేకపోవడం, పెళ్లి కాని వాళ్ళు అయితే, పెళ్ళైన వాళ్ళైతే భర్త పూర్తిగా పనికి రాని వాడు కావడం కావచ్చు. అలాంటి ఇదిల నుండి వచ్చినటువంటి ఆ స్త్రీ అన్నమాట. కాబట్టి తనకేమిటంటే ఈ రాశిలో ఉన్న పురుషుడి దగ్గర కరెక్ట్గా ఒక మగవారి దగ్గర ఉండాల్సిన లక్షణాలు కనిపించేసరికి తను వెంటనే ఆకర్షితురాలు అయిపోయిందన్నమాట. ఇలా కాకపోతే తన యొక్క దరిద్రం మళ్ళీ ఇంకొక రూపంలో వెంటబడింది. ఏమిటంటే ఇతను ఏ మాత్రము కూడా సహాయం చేయడని తెలిసినా కూడా మనసుని అంటే ఒక మనిషిని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు వాళ్ళు రూపాయి ఇస్తారా లేదా అని ఇట్లా ఎవ్వరూ అనుకోరు కదా. తను కూడా అలాగే ఇష్టపడింది కాబట్టి ఇక తనని లోకంగా తనే ప్రపంచంగా బ్రతుకుతూ ఉందన్నమాట. ఇక అట్లాగా తన కష్టాలు తను పడడం, తనే ఏదో పని చేసుకుని తను బ్రతకటం, ఇతనితో మాత్రం ఏమీ లేదు బాధలు అన్నట్లుగా నవ్వుతూ మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. కానీ కాకపోతే మరి అంత గట్టిగా ఉండరండి ఈ రాశిలో ఉన్న పురుషులు కూడా. కాస్తో కూస్తో సాయం చేస్తుంటారు. అప్పుడప్పుడు కాస్తో కూస్తో అంటే ఆ స్త్రీకి నచ్చిన ఒక డ్రెస్ కొనిపించడు, కానీ లేదంటే తను అడగకపోయినా అప్పుడప్పుడు తనకు ఇంకా అడగట్లేదని తెలిసి పూర్తి స్థాయిలో కాకపోయినా కాస్తంత సాయం అంటే వారికి అవసరతలు ఉన్న వాటిని కొన్ని చిన్నగా ఖర్చు పెట్టడం, సరదాగా బయటకు తీసుకుని వెళ్ళడం, ఇలాంటి చిన్న పనులు చేస్తూ ఉంటారనమాట. ఏదైనా కాస్తో కూస్తో ఏదైనా అవసరమా, కాస్త ఇదిగో ₹1 తీసుకో అని చెప్పేసి ఇట్లా చిన్న అవసరాలు అయితే మాత్రం చిన్నవి అయితేనే తీరుస్తారు. ఆ స్త్రీకి ఏదో ఒక సరదాని చిన్నగా ఇస్తూ ఉంటారు. ఇక అలా తన జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయినా సరే తను ఏ రోజు ఏది అడగదు. అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే, ఒక అబ్బాయి దొరికాడు అని అంటే, ప్రేమిస్తున్నాడు అని అంటే తన యొక్క ప్రతి లైఫ్ స్టైల్కి వారి దగ్గర నుంచి ఖర్చు పెట్టేస్తున్నారు. ఇవి కావాలి అవి కావాలి కొని పెట్టండి అని చెప్పి వారిని వాడుకుంటున్నారు. ఇలా అవసరాలకు వారికి అంతే లేకుండా వాడుతున్నారు. అబ్బాయిలు 100 రకాలు కొనిపెట్టిన 101 దానికి కాడైనా ఏదైనా డబ్బులు లేవు ఇప్పుడు వద్దులే అని చెప్పేసి అన్నారంటే
దానికి కూడా అలగడం, కోపం తెచ్చుకోవడం, బంధం తెగిపోవడం, అంటే ఆ ప్రేమ అంతా వేడిపోవడం. నాకు డబ్బు ఖర్చు చేయలేకపోతున్నావా, నాకు అంటే నీకు నీ ప్రేమ కోసమే నాకు ఎలాంటివి కొనిపెట్టలేకపోతున్నావు అని చెప్పేసి చిటికి మాటికి గొడవలు, కనిపించినంతసేపు కూడా గొడవలు, ఆ కాసేపు కూడా నవ్వు ఉండదు, గొడవ. ఇలాగే ప్రేమలు అనేవి ఉన్నాయి. 3 రోజుల ముచ్చట అయిపోయింది ఈ రోజుల్లో ప్రేమ. కానీ అలాంటి ప్రేమల్ని, అంటే ఏదో ఆశించి ప్రేమించే ప్రేమల్ని ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట పడిపోతాయి వాటికి. కానీ ఎప్పుడైనా సరే ప్రేమ అనేది మనసులో నుంచి పుట్టుకురావాలి. ఒక మనిషిని ఫస్ట్ అందాన్ని చూసి ఇష్టపడొచ్చు. ఎందుకంటే ఎవరైనా అందంగా ఉండాలని కోరుకుంటారు, అందాన్ని చూసి ఇష్టపడతారు. కానీ అందంతో తర్వాత మనిషిని అర్థం చేసుకొని ఏమీ ఆశించకుండా ఉండే ప్రేమ దొరకడం అదృష్టమని చెప్పాలి. కాకపోతే దురదృష్టవశాత్తు ఇట్లా ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు ఎదుటి వారికి ఆ విలువ అనేది తెలియడం లేదు. విలువ ఉన్న వాళ్ళకేమో అలాంటి ప్రేమలు దొరకడం లేదు. విలువ లేనోళ్ళకి అలాంటి ప్రేమలు ఎదురవుతున్నా కూడా అర్థం కావడం లేదు. అలాగా అర్థం కాక కొంతమంది పిచ్చోళ్ళలాగా దూరం చేసుకుంటూ ఉంటారు. అవి ఇవి అడిగేవాళ్ళు అంటే పడతారనమాట. అంటే మంచితనము అంటే అలుసు కదా ఈ రోజుల్లో. పిచ్చితనము, మంచితనము అంటే ఒక చులకన. ఇట్లాగే ఈ ఇదిలో ఎక్కువగా ఉంటారనమాట. కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఈ స్త్రీ నా నుండి ఏమీ కోరుకోవడం లేదు అనే విషయం అర్థమయ్యి ఇక తను కూడా తనతో మాట్లాడుతూ ఉంటారు. ఏదో చిన్న చిన్న సరదాలు తీరుస్తూ ఉంటారు. అలాగే ఇక ఆ జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే వివాహమైన స్త్రీ మనకి ఇక్కడ కాకపోతే ఒక చిన్న మైనస్ పాయింట్ అయితే ఉందండి. అదేమిటంటే ఈ రాశిలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు వివాహం కాని వాళ్ళు అనుకోండి, నిజంగా అలాంటి గొప్ప ప్రేమ దొరకడం అదృష్టంగా భావించి వాళ్ళను వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అనేది చాలా గొప్పది కాబట్టి అలాంటి వాళ్ళను వివాహం చేసుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మంచి చెడు అన్నీ వారి అర్థం చేసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు వివాహాలు అయిన తరువాత ఇలాంటి పరిచయాలు కొంతమందికి జరుగుతున్నాయన్నమాట. అంటే ఆడవారు అటు మగవాళ్ళకి వివాహాలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అలాగే ఆడవాళ్లకు వివాహాలు జరుగుతుంటాయి. కానీ ఈ ఆడవాళ్ళకి ఏమిటంటే చిన్న వయసులో వివాహాలు చేసేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితిని బట్టి, అంటే చిన్న వయసులో అంటే 14 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి అలా అమ్మాయిలకు చేసేస్తూ ఉంటారు. అలా ఎవరో ఒకళ్ళ చేతుల్లో తీసుకెళ్ళి ఆడపిల్లను వదిలించుకోవాలి అనే క్రమంలో తల్లిదండ్రులు ఏమిటంటే వాళ్ళ కష్టాలు, బాధలు వాళ్ళకి ఉన్నాయని పాపం ఈ పిల్లల గొంతు కోసేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితం వీళ్ళకి చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే నిజానికి వారికి ఏమీ తెలియదు. అలాంటి సమయంలోనే పెళ్ళిళ్ళు చేసి వారి గొంతు కోసేస్తున్నారు. వారిని కష్టాల సుడిగుండంలోకి తోసేస్తున్నారు. ఇవన్నీ తెలిసేలోపే వీరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మొగుడు అంటే ఏమిటి తెలియదు, కాపురం అంటే ఏమిటి తెలియదు, కడుపు అంటే ఏమిటి తెలియదు, ఏమీ తెలియదు. కానీ మరి పెళ్లి చేసిన తర్వాత తెలిసి చేసిన, తెలియక చేసిన పిల్లలని వాళ్ళు పుడతారు. సంసారమే అవుతుంది. అలాగే దానికి తగ్గట్లుగా వాళ్ళ దురదృష్టవశాత్తు దొరికేటటువంటి వాళ్ళు కూడా నిజానికి దేనికి పనికి రాని వాళ్ళు దొరుకుతున్నారనమాట. అంటే పెళ్ళాం విలువ తెలియదు, పెళ్ళాం అంటే ఏంటో తెలియదు, ఒక సంపాదన మీద ఆశ ఉండదు, ఏమీ తెలియని వాళ్ళు దొరుకుతూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిలకు, ఈ అమ్మాయిలకు ఏమిటంటే మంచి చెడు అన్నీ తెలిసిన అమ్మాయిలనమాట. అలా జరిగేసరికి వీళ్ళకంటే మనసు విరిగిపోతుంది. కొంతమంది మగవాళ్ళు సర్దుకుపోయి సంసారాలు చేసుకోవాలి అంటారు. కానివ్వండి, నిజమే ఆ మాట. కానీ సర్దుకుపోవడం అంటే ఎంతవరకండి? కనీసం తన కట్టుకున్నటువంటి భార్యకు ఒక 100 రూపాయలు పెట్టి, ఒక 200 రూపాయలు పెట్టి చీర కూడా తీసుకురాకపోతే అది కూడా పట్టించుకునేంత సర్దుకుపోవడమా? కనీసం తన యొక్క ఆరోగ్యం బాగోలేదు పెళ్ళానికి అని అంటే హాస్పిటల్కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి చూసుకోలేనంత సర్దుకుపోవడమా? కనీసం కడుపుకు ఆకలి అవుతుంది అని అంటే, ఎప్పుడైనా బాగోలేదు అని అంటే కనీసం ఒక పండు తీసుకురావడానికి కూడా ఆ పనికి రాని సర్దుకుపోవడమా? ఈ సర్దుకుపోవడం అంటే ఎంతవరకు సర్దుకుపోవడం? కొంతమందికి ఏమిటంటే మరీ సర్దుకుపోవడం అనేటటువంటి మాటల్లో ఎంతో దౌర్భాగ్యం అనేది, దరిద్రం అనేది చూపిస్తూ ఉంటారు. అలాంటి ఆ ఆడవాళ్ళు భరించలేక పక్కకు వచ్చేస్తారు. ఇక తట్టుకోలేరు. అంటే ఏదైనా మోసేవాడికే తెలుస్తుంది ఆ బరువు అనేది. అలాగే
ఏమిటంటే ఇక ఆ స్త్రీ తన భర్త దగ్గర నుంచి పూర్తిగా ఏమీ చేయలేనటువంటి భర్త అయినప్పుడు అలాంటి వాళ్ళ కాడ నుంచి నిజానికి సర్దుకుపో అని చెప్పేవాళ్ళు కూడా సర్దుకుపోలేరండి. అంతటి దరిద్రం అనేది తన భర్త చూపించేసరికి అలాంటి స్త్రీలు ఏమిటంటే కొంతమందికి బయటికి వచ్చేయాలనిపిస్తుంది. పక్కకు వచ్చేస్తారు. వారి పిల్లల్ని వాళ్లే పోషించుకోవాలి. ఏదో ఒక పనికి వెళ్ళి ఇక్కడే ఉన్న పక్కకు వచ్చేసిన వాళ్లే తమ కుటుంబాలను పోషించుకోవాలి. అలాంటి పరిస్థితులు అనేవి కొంతమందికి ఉంటాయి. అలాంటి స్థితిలో ఆ స్త్రీ ఏమిటంటే తను అలా భర్త నుంచి దూరమైనటువంటి స్త్రీని ఏదో కానివ్వండి, అట్లా పెళ్లి కావచ్చు, పెళ్లి కాకపోవచ్చు, అలాగే ఏమిటంటే గనక ఇక ఆ స్త్రీ ఏమిటంటే ఇలాంటి స్థితిలో నుండి, కష్టాల్లో నుండి పిల్లలు కూడా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా ఆ స్త్రీ ఏమిటంటే ₹1 అనేది కూడా ఆశించకుండా ఇతనితో, అంటే మనిషి విలువ తెలిసినటువంటి మనిషి అన్నమాట, అట్లా అతనితో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ రోజునే ఇదంతా జరగచ్చు. ఈ రోజునే మీ యొక్క ఆలోచనల్లో మార్పు కలగొచ్చు. ఎప్పటి నుంచో తెలిసిన స్త్రీ అయినా వారి కష్టాలు ఈ రోజున బయటపడవచ్చు, లేదా మీరే వారి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టొచ్చు. ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా విచిత్ర పరిస్థితి ఇది, కానీ తట్టుకోలేని భావోద్వేగం ఎదురవుతుంది. ఈ రాశిలో ఉన్న పురుషుడు మాత్రం తన కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కొంతమందితో పరిచయాలైతే కుటుంబాలను చూసుకోరు, పెళ్ళాన్ని పిల్లల్ని చూసుకోరు అంటారు. కానీ ఈ స్త్రీతో పరిచయం ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఏ మాత్రము కూడా, అంటే ఏ రోజు జరిగిందో అప్పటి నుంచి తన కుటుంబానికి బాగా కలిసి వచ్చింది. ఈ రాశిలో ఉన్న పురుషుడు ఇంకా కుటుంబాన్ని శ్రద్ధగా చూసుకోవడం పెరిగింది. అతనికి విపరీతంగా కలిసి వస్తుంది. తనకు పెట్టినా పెట్టకపోయినా ఆ కుటుంబాన్ని, అంటే భార్యని ఇంకా ప్రేమగా చూసుకోవడం, తన బిడ్డల్ని ఇంకా ప్రేమగా చూసుకోవడం, సంపాదన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, ఎందుకంటే సంతోషం ఉంటుంది కాబట్టి అలాగా తన కుటుంబానికి ఏమిటంటే న్యాయం చేస్తూ ఉంటాడు. ఏ మాత్రము కూడా అన్యాయం చేయడు. తన కుటుంబం కూడా బాగుండాలనుకునే స్త్రీ ఈ స్త్రీ. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా నాలాంటిది, నాకులాగా ఇబ్బంది కలగకూడదు. ఏదో ఒక వయసులో ఉండి అలాగా తన యొక్క పరిస్థితి బాగోలేక తన తల్లిదండ్రులు చేసిన పొరపాటు వల్ల ఇతనితో పరిచయం ఒక్కటే తనకు జరిగింది. కానీ అతని కుటుంబాన్ని పాడు చేయాలని కానీ, తన భార్యను దూరం చేయాలని కానీ, తన సంపాదన అంతా దోచుకోవాలని కానీ తను ఏ రోజు కూడా కోరుకోలేదు. వాళ్ళు బాగుండాలని మాత్రమే కోరుకుంది. తన కష్టాలు ఏదో, తన బాధ ఏదో తను పడుతూ ఉంటుంది. కాకపోతే ఈ రాశిలో ఉన్న పురుషుడికి మాత్రం, అంటే వీరి యొక్క భార్యకి, ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుని భార్యకు మాత్రం ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఎందుకంటే ఏ స్త్రీ కూడా తన భర్త వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు అంటే ఇక్కడ నిజానికి ప్రేమ అనేది ఆ పురుషుడికి లేదండి. తనకి ఏదో ఇష్టం మాత్రమే ఉంటుంది. ప్రేమ అంటే కష్ట నష్టాలను సరి చేసేది అంత లేదు. కాబట్టి తను ఏమిటంటే ఇది ఇష్టం మాత్రమే ఆగిపోయిందనమాట. ఇట్లా తను ఇష్టపడుతుంది కాబట్టి ఇష్టపడుతున్నాడు, అంతవరకు మాత్రమే. ఏ మాత్రము కూడా తనకి లేదని తెలిసినా కూడా ఇక అట్లాగా అయినా సరే వేరే స్త్రీతో మాట్లాడుతున్నారు అని అంటే ఏ భార్య మనసు అయినా ముక్కలైపోతుంది. తెలిస్తే మాత్రం గుండె బద్దలైపోతుందన్నమాట. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు ఏ మాత్రము కూడా తనకి తెలియకుండా, ఎందుకంటే తనకు ఎటువంటి అన్యాయము చేయడం లేదు, తనతో ప్రేమగా ఇంకా ప్రేమగా ఉంటాడు భార్యతోటి. అలాగే ఇంకా ఎక్కువగా తనని ఇష్టపడము ఉంటుంది. వాళ్ళకి ఇంకా సంపాదన పెరగడము ఉంటుంది, వాళ్ళకి ఇంకా కలిసి రావడము ఉంటుంది, ఇంకా వారికి బాగా ఉండడం ఉంటుంది. భార్యని బాగా చూసుకునే పురుషులు ఈ రాశి జాతకులు. కానీ పరిస్థితుల్లో కొంచెం మార్పు, వారికి చేయూత అందించాల్సిన పరిస్థితి, వారికి గొడుగు కాస్తున్నట్లు చూసేవారికి అనిపించిన న్యాయం చేయాలని, ఎంతో కొంత సాయం చేయాలని ప్రయత్నించే మనసే. కానీ భార్యకి తెలిస్తే మాత్రం తన మనసు అయితే ఖచ్చితంగా బాధపడుతుంది. ఇక్కడ మేము చెప్పే విషయం ఏమిటంటే తప్పు తప్పి, అంటే ఒక స్త్రీ ఇప్పుడు పరాయి స్త్రీ వల్ల ఎలాంటి నష్టం అనేది వాళ్ళ కుటుంబానికి జరగకపోయినా, కాకపోతే తప్పు తప్పే. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే ఏ మాత్రము కూడా, అంటే ఆ స్త్రీ యొక్క కర్మ అనేది అలా ఉంది, దానికి చేయగలిగేది ఏమీ లేదు. ఏ జన్మలో చేసుకున్న పాపము కావచ్చు, దాని జీవితం అలా ఉంది. కాకపోతే తను కూడా ఒక ఆడదానిలాగా ఒక మగవాడు నాకు ఉంటే బాగుండు అనే ఇదిలో అతనితో మాట్లాడడం జరిగింది. ఒక అమ్మాయి ఇష్టపడినప్పుడు ఏ మగాడు వద్దనకూడదు.
అలాంటి అవకాశాన్ని వదలకూడదు. ఎందుకంటే ₹1 పెట్టే పని లేదు. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది కాబట్టి ఏ మగాడు కూడా వదులుకుందామని చెప్పి అనుకోడు కాబట్టి తను అవకాశంగా తీసుకున్నాడు. ఈ స్త్రీకి ఏమిటంటే మనిషి అంటే ఇష్టం. మనిషి విలువ తెలిసిన స్త్రీ అన్నమాట. కానీ వాళ్ళ యొక్క కష్ట నష్టాలు వినబట్టే కదా ఇదంతా జరిగింది. కాబట్టి అక్కడ వెళ్ళకూడదు. అంటే మేము చెప్పేది ఏదైతే ఉంది అంటే ఎవరితో కూడాను ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు. ఈ రాశిలో ఉన్న పురుషుణ్ణి తప్పు పట్టడానికి లేదు, ఆ స్త్రీని తప్పు పట్టడానికి లేదు. ఎవరి పరిస్థితులు వాళ్ళకి అలా ఉన్నాయి. ఎవరి పరిస్థితులు వాళ్లకు అలా ఉన్నప్పుడు మనం చేయడానికి ఏమీ లేదు. అది తలరాత అనుకోవాలి. అలాగా వాళ్ళు మాట్లాడారు, ఎదుటి వాళ్ళు మాట్లాడారను, ఎదుటి వాళ్ళు కదిలించారను, వాళ్ళ కష్ట నష్టాలు అర్థం చేసుకుంటున్నారను ఇక అక్కడి దాకా వెళ్ళకూడదండి. ఏదైనా సరే భార్యకు తెలిస్తే మాత్రం అది తప్పే కదా. తను కూడా బాధపడుతుంది కదా. బాధపడుతుంది అంటే ఈ రోజునే జరగచ్చు, కొద్ది రోజుల్లో జరగచ్చు. నిజాన్ని ఎప్పటికీ దాచలేము. ఈ రోజున ఈ సమస్యకు తాలూకా ఒక పైకి వచ్చే సమస్య ఉంది. అది వారి గురించి తెలియడము, మీ భార్యకు తెలియడము, లేదా వారితో మీరు మాట్లాడము, లేదా వారితో ఏదైనా అక్రమ సంబంధం వైపు ముందుకు వెళ్ళడము, ఇలా ఏదో ఒక జటిలం కాబోతున్న మీ జీవితం ఈ రోజున పరిస్థితి ఇలా తలక్రిందులు కాబోతుంది. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే కదండి. ఏ మనిషి కూడా తట్టుకోలేదు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి అసలు జరగకుండా ముందుగానే మీరు జాగ్రత్త పడండి. దిగిన తర్వాత లోతు చూడడం కాదండి, దిక్క ముందే అంచనా వేయాలి. దిగిన తర్వాత బయటికి రావాలంటే గబుక్కున రాలేరు. కాబట్టి అసలు అక్కడి దాకా వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎవరితోనైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. పులి స్టాప్ పెట్టేసుకోండి. మీరు వివాహం అయిన పురుషుల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. వివాహం కాని పురుషుల అయినా ఆ స్త్రీకి వివాహం అయితే మీరు జాగ్రత్త పడ్డమే మంచిది. మనిషిని మనిషిగా ప్రేమించిన స్త్రీ అయినా మీరు జాగ్రత్తగానే ఉండండి. పులి స్టాప్ పెట్టండి. ఈరోజు బలహీనతను బయటపడనివ్వకండి. ఏముందిలే అని చెప్పేసి ఎవరు చూస్తారులే అని చెప్పేసి ఇలా చేయడం కూడా పొరపాటే అన్నమాట. కాబట్టి అక్కడి దాకా వెళ్ళొద్దు. ఎవరు కూడా అక్కడి దాకా వెళ్ళొద్దు. వెళ్తే ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడేటటువంటి భార్య లేదా మిమ్మల్ని ఇష్టపడే ప్రేమికురాలు లేదా భార్య బిడ్డలు ఈ రాశిలో ఉన్న పురుషులకి వీరంటే ప్రాణమే. ఎవరికి అంటే బయట అంటే అంత కష్టాల్లో ఉన్న ఆ స్త్రీకి వాళ్ళు ఏ మాత్రము కూడా సపోర్ట్గా ఉండరు. అయినా సరే మొత్తం తీసుకెళ్ళి భార్య బిడ్డలకే పెట్టుకుంటూ ఉంటారు. అయినా సరే తెలిసినా కూడా అది తప్పే. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ఇక ఎవరి పరిస్థితిని ఎవరి తల రాతను ముందుగా మీరు మార్చలేరని గుర్తుంచుకోండి. ఏదైనా ఒక రోజులో ఒక పూటలో అయ్యే సాయం చేయండి. మీ జీవితాన్ని వారికి దారపోయాల్సిన అవసరం లేదు. మీరంటే అందరూ ఇష్టపడాలనుకోవడం వేరు, కానీ అందరూ మిమ్మల్ని ఇష్టపడాలనుకోవడం తప్పు. ఇష్టపడిన వారితో బలహీన క్షణాలు గడపాలి అనుకోవడం కూడా పొరపాటు, పాపం. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా సరే ఒక మంచి భర్త కావాలి, ఒక మంచి కుటుంబం కావాలి, నా భర్త నా కష్టాలన్నీ తీర్చాలని చెప్పేసి ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కాకపోతే కొంతమందికి భగవంతుడు ఎలా రాస్తాడంటే ఏమీ దక్కకుండా చేస్తాడు. వాళ్ళ జీవితాలు నరకం చేసేస్తాడు. కాబట్టి అలాంటి ఆడవాళ్ళు ఏమిటంటే సమాజంలో కొంతమంది చేత అవమానాలు పడుతూనే ఉంటారు. నిజానికి వాళ్ళ తప్పు ఏది ఉండదండి. అంటే భర్తతో కాపురం చేసుకోవడం చేతకాని స్త్రీ, సర్దుకుపోవడం చేతకాని స్త్రీ, లేదా మంచి స్త్రీని భర్త దౌర్భాగ్యుడు కూడా అయి ఉండొచ్చు. ఇలాంటి దౌర్భాగ్య జీవితం గడుపుతున్న స్త్రీలే కావచ్చు కొంతమంది నోరు వేసుకుని పడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం విన్న వైపు నుంచి ఆ కథని జడ్జి చేయకూడదు. ఒక మాట ఎదుటి వారిని తప్పుగా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలాంటివి అన్నీ కూడా ఈ రోజున ఇటువంటి వింత పోకడలు మీరు గమనించవచ్చు. ఒకరికి కొమ్ము కాసే పరిస్థితి రావచ్చు. ఆ కొమ్ము కాసేవారే ఒక స్త్రీ కావచ్చు. కావున ఈ రాశి జాతకులు పురుషులు ఈ రోజున చాలా జాగ్రత్త. ఈ రోజునే ఈ స్త్రీతో పరిచయం దక్కొచ్చు. ఈ రోజే ఈ పరిచయం కాస్త ముదిరి పాకన పడవచ్చు. కారణాలు ఏది ఏమైనా కానివ్వండి, ఇలాంటి వాటిలోకి వెళ్ళొద్దు. అసలు అక్కడి దాకా వెళ్ళే ఇది తెచ్చుకోవద్దు. కొంతమందికి తెలిసినా కూడా అంటే మీకు ఎటువంటి మాకు మా కుటుంబాలకు ఏం నష్టం ఉండదని మీరు అనుకోవచ్చు. నష్టం ఉన్నా లేకపోయినా పొరపాటే కాబట్టి అలాంటివి సరి చేసుకుంటేనే మంచిది. ఇంకా ఏమిటంటే కాకపోతే ఇలాంటి ప్రేమలు దొరకటం నిజంగా అదృష్టమే.
కానీ సమయం దాటిపోయింది. వదులుకోలేక కొంతమంది రహస్యంగా ఇలాంటివి కొనసాగిస్తూ ఉండొచ్చు, లేదా కొనసాగించాలని ఆలోచన రావచ్చు. ఇలాంటివి బయటకు చెప్పుకుంటే ఎంత చేసినా కూడా తప్పే అవుతుంది. స్వచ్ఛమైన ప్రేమ దొరికినప్పుడు వదులుకోలేకపోవడం మగవాడి యొక్క బలహీనత. ₹1 కూడా ఆశించకుండా ఒక స్త్రీ, ప్రేమించే స్త్రీ దొరికినప్పుడు ఏ మగవాడు వదులుకోలేడు. అదే ఇప్పుడు ఈ రాశి జాతకుల జీవితంలో ఒక పెద్ద విపత్తుగా పరిణమించబోతుంది. ఈ రోజునే ఈ యొక్క విపత్తు దొరకచ్చు, లేదా కొద్ది రోజుల కింద జరిగిన విపత్తుకి ఈ రోజున మూలం కావచ్చు. ఈ రోజున కొన్ని బలహీనతలు మీకు ఎదురు కావచ్చు, లేదా వారికి సాయం చేయబోయి మీరే ఆ కుంటలో పడిపోవచ్చు. ఏదో ఒక వంకతో పరిస్థితి మిమ్మల్ని వారి జీవితంలోకి నెట్టేయొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. భగవంతుడు కొన్ని అట్లా విచిత్రమైన బంధాలను కూడా ముడివేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన కుటుంబ పరిస్థితి అంతా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషునికి అర్థమవుతుంది. కాబట్టి కొంచెం జాలి, కొంచెం దయ, ఇదే ఇటువంటి సమస్యకు కారణభూతము. ఆ స్త్రీది ఎక్కడా పొరపాటు కనిపించదు. తెలియని వయసులో చేసిన పని వల్ల పుట్టిన పిల్లలు. తనకి ఏమిటంటే పవిత్రంగా తన భర్తను కాదనుకుని పక్కకు వచ్చి ఈ రాశిలో ఉన్న పురుషుడే లోకంగా బ్రతకాలి అనుకోవడం జరగవచ్చు. ఇలా ఈ రోజున మాత్రం ఈ రాశి పురుషులు కాస్త జాగ్రత్తగానే ఉండండి. మీ పరిస్థితుల్లో మార్పే కాదు, విచిత్రము చోటు చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం కలగవచ్చు, లేదా ఆ యొక్క స్త్రీ మాటలు మీకు కొన్ని దిశానిర్దేశాలు ఇవ్వచ్చు. ఆ స్త్రీ స్వచ్ఛమైన మనసుతో మీ మంచి కోరుకుంటుంది, మీ ఎదుగుదల కోరుకుంటుంది. ఆ స్త్రీ ఉద్యోగ జీవితంలో ఉండొచ్చు, వ్యాపార జీవితంలో ఉండొచ్చు, మీ కుటుంబంలోని స్త్రీ కూడా అయి ఉండొచ్చు. కానీ వారి మాటలు మీకు చాలా వరకు కూడా మెదడుని పదును పెడతాయి. మీకు లక్కీగా మారే గడియలు ఆ స్త్రీతోనే వస్తాయి. కానీ ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. అయితే ఈ రాశి పురుషుల గురించి ఈ రోజు ఎలా జరుగుతుందని చెప్పారు. మరి స్త్రీలకు ఎలా ఉంటుంది అని అంటే కనుక ఈ రాశి స్త్రీలకు కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఈ రోజున ఒక స్త్రీ లేదా ఒక పురుషుని యొక్క మాటలతో మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కానీ తెలుసో తెలియకో ఎదుటి వారిని గుడ్డిగా నమ్ము కొన్ని రకాల సమస్యల్లో పడబోతున్నారు. కావున ఒకరి పక్షాన భుజాన్ని ఎత్తడం ఈరోజు ఆపేయండి. స్త్రీలు అయినా పురుషులు అయినా ధన సమస్య అయినా మానసికంగా మిమ్మల్ని వేధిస్తోంది. కావున ఈ రాశి స్త్రీలు కూడా కొంచెం గుర్తుంచుకోండి. తెలియని విషయం, తెలియని వ్యక్తి, తెలియని పరిస్థితి అంతా తెలుసని అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. మాటల విషయంలో ఈరోజు జాగ్రత్త. ఈరోజు ఇటువంటి విచిత్ర పరిస్థితి ప్రేమ పరంగా ఉండబోతుంది. గతంలో మిమ్మల్ని వదిలేసిన మీ ప్రేమికులు కూడా తిరిగి రావచ్చు. మీరు వివాహం అయ్యాక రావచ్చు, వివాహం కాక మునిపే రావచ్చు. ఈ రాశి స్త్రీలు కూడా మీరు బంధాల విషయంలో క్లారిటీగా ఉండండి. ఈ రాశి స్త్రీలు కూడా బంధాల విషయంలో క్లారిటీగా ఉండండి. ఒక పని చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించండి. బిడ్డలు ఉంటే బిడ్డల గురించి ఆలోచించండి. తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మోసపోవద్దు. ఈ రోజున శుక్రగ్రహం బలహీనంగా ఉంది, అందుకే మోసం కనిపిస్తుంది మీ జీవితంలో. గురుగ్రహం అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను మీలో రాహుగ్రహం కదలికల వలన కొంచెంగా కన్ఫ్యూషన్ ఉంటుంది. మీలో కొంచెంగా మార్పు ఉంటుంది. ఏది తప్పు ఒప్పు తెలుసుకోలేని అనుభూతి ఉంటుంది. సడలనివ్వద్దు మనసుని. మీరు ఏకాగ్ర చిత్తంతో ఉండండి. నిత్యము ఇష్టదైవ ఆరాధన, ఇష్టదైవ నామస్మరణ ఈ రోజున చేసుకోండి. ఏదైనా ఒక పరిస్థితి మీరు కూరుకుపోతున్నారు అనిపించినప్పుడు అక్కడి నుంచి వదిలి బయటకు వచ్చేయడంలో ఆలస్యం చేయొద్దు. ఒంటరిగా ఉండండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. వీలైతే దేవాలయానికి వెళ్ళండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలజడిని కలగనివ్వకండి. అంతా మంచి జరగాలని, మీరు మీ కుటుంబం అంతా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.